ఇంకో అధ్యాయంలోకి వస్తే ఇంకొక రాక్షసుడు మహిషాసురుడు అని. వాడు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా ఉంటాను. చాలామంది మనలో ఉంటారు. ఇప్పుడు మీరు ఏం చెప్పినా నేను విన్ను, నా ఐడియా నాదే, నా ఆలోచన నాదే, నా పద్ధతి నాదే, నా కార్యక్రమం నాదే. అదొక రాక్షసత్వం. నా పని నేను వెళ్ళిపోతూ ఉన్నా, అక్కడ ఎదురుకుండా గోడున్నా లేకపోయినా నాకు అవసరం లేదు. నేను ఒకటి మాట వినే లక్షణం కాదు నాది. ఇటువంటి ఒంటెద్దు పొగడు ఉంటాను చూడండి మనం, అది ఒక రాక్షసత్వం. అది వాడు రాక్షసుడు, వాడు ఎవడి మాట వేండు, వాడు మూర్ఖుడు అని చెప్పిన వాళ్ళు చాలా రకాలుగా మనం భాష మాట్లాడతాం. మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇట్లాంటి వాళ్ళని ఎక్కువ మంది చూస్తుంటారు. అదే నేను చెప్పను, వద్దు, నన్ను ఇరికించగలను దీంట్లోనూ. అంటే మామూలుగా సహజంగా ట్రాఫిక్లో ఇట్లాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. అదే ఓకే, అలా చూసి ఎవరి గురించి పట్టించుకుని వాడి పాటు వాడు వెళ్ళిపోతూ ఉంటాడు, ఫోన్ మాట్లాడుకుంటాను. సో ఇటువంటి వాళ్ళు ఉంటారు. ఇది ఒక రాక్షసత్వం. అది మీకు అవతల వాడి సంగతి మీకు అనవసరం, మీ పని మీకు అయిపోవాలి. అదొక ఎటువంటి బలమైన రాక్షసత్వం అంటే అది మనతో పాటు ఉండేవాడు ఏమైపోయినా మనకు అవసరం లేదు. ఈ రాక్షసత్వాన్ని మహిషాసురుడు అనే పేరుతో ఆ రాక్షసత్వం పెట్టారు. ఈ రాక్షసత్వానికి ఏమవుతుందంటే ఇక్కడే నేను చాలా చెప్పవలసి వస్తుంది మీకు. ఏంటంటే అమ్మవారిని చాలామంది చాలా రకాల ఆయుధాలు ఇచ్చారు ఆమెకి. ఇక్కడ ఆయుధం అంటే ఏమిటంటే లక్షణాలు, ఒక్కొక్క ఆయుధానికి ఒక్కొక్క లక్షణం ఉంది. సో ఆ ఆయుధాలతో అమ్మవారు చూసుకుంటున్నాము అంటే ఆయుధాల యొక్క శక్తిని కానీ లక్షణాన్ని కానీ మనం ఆపాదించుకుని మనం దాన్ని ఛేదించుకుంటూ రావాలి.